నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల్లో పేర్ని నాని ఒకరు. పేర్ని నాని స్టైలే వేరు. వ్యంగ్యంగా విమర్శించడంలో పేర్ని నానిది ఒక డిఫరెంట్ స్టైల్. వైసీపీలో పేర్ని నాని రూటే సెపరేటు. అంబటి లాంటి కొద్దిగా నోరున్న నేతలలో పేర్ని నాని మాటలు చాలా ప్రత్యేకం. అంబటి కూడా ఆయన సెటరికల్గా మాట్లాడతారు, ఆయన స్పీడ్గా మాట్లాడతారు. అయితే ఆ వ్యంగ్యం మరీ శృతి మించుతోందని ఆయన మీద వస్తున్న విమర్శలు. దేనికైనా ఒక లిమిట్ అనేది ఉండాలి, అది క్రాస్ అయ్యి మాట్లాడుతున్నారు అంటూ కూటమి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుంది. ఎందుకంటే తాజాగా ఆయన ప్రెస్ మీట్లో చెలరేగిపోయిన పేర్ని నాని భూ సర్వేలకు సంబంధించి మాట్లాడుతూ ఆయన నోరు పారేసుకున్నారు అని, ఇక కూటమి నేతలపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు అని, కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న భూ సర్వేపై ఆయన చేసిన విమర్శలు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. ముఖ్యంగా ఆయన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్పై పేర్ని నాని ఫైర్ అయిన సందర్భం. 25 కోట్లు ఇస్తేనే కానీ అనగాని వైసీపీలోకి 25 కోట్లు ఇస్తే అనగాని వైసీపీలోకి వచ్చేసేవారని పేర్ని నాని అన్న మాటలు ఒక్కసారిగా మీడియాలో బగ్గుమన్నాయి. అయితే అసలు విషయం పక్కన పెట్టి వ్యక్తిగత దోషులు చేస్తున్నారంటూ కూటమి రివర్స్ అటాక్ చేస్తుంది. ఇక పేర్ని నానికి స్ట్రాంగ్గా అనగాని సత్యప్రసాద్ కూడా కౌంటర్ ఇచ్చారు. పేర్ని నానికి లీగల్ నోటీసులు పంపిస్తాం అంటున్నాడు ఆయన. ఎందుకు 25 కోట్లు ఇస్తే ఆయన వైసీపీలోకి వచ్చేస్తారనడానికి ఆధారాలు ఏంటి? ఏ ఆధారాలతో మీరు మాట్లాడారు? ఎందుకు మా మీద విషం చుమ్ముతున్నారు? ఎందుకు మా మీద బురద జల్లుతున్నారు? సో దీని మీద చాలా సీరియస్ ఆయన అవడమే కాకుండా నోటీసులు పంపిస్తామంటున్నారు. మరి ఇది ఎటువైపు వెళ్తుంది? ఇది ఇక్కడితో ఆగుతుందా? ఇంకా ఇది ముందుకు సాగుతుందా? మరొక వైపు గతంలో రాజకీయ సన్యాసం తీసుకున్నానని ప్రకటించారు పేర్ని నాని గారు. వాళ్ళ అబ్బాయి కిట్టుని ఆయన నిలబెట్టారు. సరే, ఆయన ఓడిపోయాడు. అయితే కొడుకును పక్కన పెట్టి ఈసారి తానే పోటీ చేస్తారా? ఇది అందరిలో ఉన్న ప్రశ్న. ఎందుకు ఈ మధ్య సబ్జెక్టుపై కాకుండా వ్యక్తిగతంగా ఆయన దాడి చేస్తున్నారు? మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి యాక్టివ్ పార్ట్ తీసుకుందామని చూస్తున్నారా? బ్యాక్ ఎండ్ కాకుండా ఫ్రంట్ ఎండ్కి వద్దాం అనుకుంటున్నారా? పేర్ని నానిని ప్రభుత్వం ఎందుకు టచ్ చేయలేకపోతుంది? ఎందుకంటే కూటమి వాళ్ళు అడిగే ప్రశ్న ఇదే. జనసేన అవనియండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ అవనండి, ఎందుకు మీరు టచ్ చేయరు? గతంలో ఏదో ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు కూడా అలా వదిలేశారని చెప్పి వాళ్ళకి కడుపు మాటలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మచిలీపట్నం బందరు బగబగలు ఆడుతుంటుంది పేర్ని నాని అనేసరికల్లా. సో కూటమికి అది. వైసీపీ హయాంలో పేర్ని నానిపై అనేక ఆరోపణలు ఉన్నాయి, కేసులు ఉన్నా ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు అంటూ పదే పదే కూటమి నేతలపై ప్రభుత్వంపై రెచ్చిపోతున్న పేర్ని నానిని ఎందుకు వదిలేస్తున్నారు? ఇది చాలామంది మాట్లాడుతున్న అంశం. అయితే ఇప్పుడు అనగాని కేసు వేస్తే పేర్ని నానికి ఏమవుతుంది? వ్యక్తిత్వ హననం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి? జస్ట్ కోర్టు మందలించి వదిలేస్తుంది అంతే కదా అన్నది వైఎస్ఆర్సీపీ వర్గంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంది. ఏం చేయగలరు, ఏం చేయలేరు మీరని. అయితే అవినీతి కేసులు లెక్కలు తేలే వరకు పేర్నిని ఎవరు ఏమి చేయలేరా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. అయితే ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు? ఇది చాలామందిలో ఉన్న ప్రశ్న. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే జనసేన నాయకులను అవనివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అవనివ్వండి, డైరెక్ట్గా ఆయన అటాక్ మోడ్లోకే దిగిపోతాడు. ఆయన దాపరికాల గట్ట ఏముండవు. లైవ్లో ఉన్న ఆ రకంగా మాట్లాడతారు, ఆఫ్లైన్లో ఉన్న ఆ రకంగానే మాట్లాడతారు. ఇక పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన మాట్లాడినంత వెటకారంగా ఎవరో మాట్లాడడానికి సాహసించరు. అప్పుడప్పుడు అంబటి గారు చిన్న టచ్ ఇస్తుంటారు, కానీ ఈయనైతే డైరెక్ట్గా వెటకారంగా మాట్లాడతారు. ఇంక జోగి రమేష్ ఇల్లు వాళ్ళు అంటే డైరెక్ట్ తిడతానే తిడతారు ఇంకా వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో గతంలో పరిస్థితి వేరు, గతంలో రాజకీయాలు వేరు. ఇప్పుడు కూటమి అత్యంత బలంగా ఉంది. 164 సీట్లతోటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి టైంలో ఏ చిన్న తప్పటడుగులేసినా, ఏ చిన్న తప్పులు చేసినా అది అరెస్టు వరకు తీసుకువెళ్ళిపోతారు అన్న ప్రచారం. సరే, అరెస్టు చేస్తే ఖచ్చితంగా సింపతి గెయిన్ అవుతుంది. అది రాజకీయ నాయకులకు అందరికీ కూడా అవకాశం పెట్టిన అంశం. ఎప్పుడు అరెస్ట్ అయ్యారో వాళ్ళ మీద సింపతి పెరుగుతుంది, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ మీద. మళ్ళీ మనకు విజయం దొరికే అవకాశం ఉంటుందని. మరి కిట్టు పరిస్థితి ఏంటి? అయితే మరొక ప్రచారం ఏంటంటే ఈయన మీద మచిలీపట్నం ఎంపీ కింద ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకుంటే నేను ఎంపీ కింద ఉంటాను, ఈ ప్రాంతం అంతా కూడా వైఎస్ఆర్సీపీని గత వైభవాన్ని పునరావృతం చేస్తాను అంటూ పేర్ని నాని గారు శపథం పూనారట. మరి అంత బలం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉందా? లేకపోతే రోజు రోజుకి బలం పెంచుకునే ఆలోచనలు
ఆయనదైనా రాజకీయ స్టైల్ ఇప్పుడు వ్యక్తి కాదు కదా. పేర్ని నాని గారికి ఆ ప్రాంతం మీద అంతా కూడా మంచి పట్టుంది, అందరికీ సుపరిచితుడు. అయినా సరే వాడొచ్చు గెలొచ్చు. ఒక ప్రాంతం మీద అయితే తనదైన మార్కు సంపాదించుకున్న నేత పేర్ని నాని. మరి ఆయన ఎంపీ కింద వెళ్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? లేదు కిట్టుకి వేరే బాధ్యతలు ఏమైనా అప్పచెప్పి, యువకుడు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో ఏమైనా ముఖ్య భూమిక ఆయనకి అప్పచెప్పి ఈయన మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికైతే అంత ఆసక్తి చూపుతున్నట్లుగా లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎంపీ స్థానం పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే పేర్ని నాని అయితే ఆర్థికంగా అవనియండి, లేకపోతే ఆయన రాజకీయ వ్యూహాలతో అవనియండి, మంచి గట్టి పోటీ 2029లో ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఎంపీ వైపు కన్నేశారు. అందుకనే తాడో పేడో తేల్చుకునే విధంగా కూటమి మీద అటాక్ మోడ్కి దిగిపోయారు. మరి దీన్ని కూటమి ఏ రకంగా చూసుకుంటే, అనగాని సత్యప్రసాద్ అనే అంశం అన్నది అక్కడితో ఆగిపోతుందా, లేకపోతే ఈ కేసులు ఏమైనా ముందుకు వెళ్తాయా? గతంలో వైఎస్ఆర్సీపీలో ఆయన మీద ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా కేసులు ఇప్పుడు పడ్డాయి అని, మరి అవన్నీ కూడా మళ్ళీ బయటికి తీస్తారా? ఆయన అరెస్టు చేయబోతున్నారా? అరెస్టు చేస్తే అక్కడ రాజకీయాలు ఏ రకంగా ఉంటాయి, అరెస్టు చేయకపోతే అక్కడ రాజకీయాలు ఏ రకంగా ఉంటాయి? ఎందుకు పేర్నిని వదిలేస్తున్నారంటూ కూటమైతే డైరెక్ట్గా నాయకుల మీదే వాళ్ళు సీరియస్గా మాట్లాడుతున్న నేపథ్యం. బయటికి అనకపోయినా సరే వాళ్ళందరికీ కూడా కడుపు మంట ఉన్నది. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని. ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలను ఏ రకంగా అరెస్టులు చేశారు వేరే చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే కక్షపూరితంగా కానీ అరెస్టులు చేస్తే అది సింపతి గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూటమి అడుగులు వేయటం లేదు. పక్కాగా వాళ్ళు చేసిన తప్పులు చిట్టాగానే దొరికితే, దానికి ఆధారాలు లభిస్తే ఎవరిని వదిలేది కాదన్నది వీళ్ళు మాట్లాడిన మాట. గతంలో ఈ రకంగానే కక్షపూరితంగా చేయవల్లే వైఎస్ఆర్సీపీకి ఈ పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అవనియండి క్లియర్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట. పక్కా ఆధారాలు ఉంటే చూడండి, పక్కా తప్పులు ఉంటే చూడండి, కేసులు నిలబడేలా చూడండి. ఇలా వెళ్ళిన వెంటనే అలాగే ఏదో అత్తింటికో ఎక్కడికో అత్తవారింటికో అమ్మారింటికో వెళ్ళినట్టుగా వెళ్ళి వెంటనే వచ్చేసి కేసులు అయితే పెట్టొద్దు, వెంటనే బెయిల్ వచ్చేసి కేసులు పెట్టొద్దు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఆ నేపథ్యంలోనే అంత సీరియస్గా ఆయన మీద ఆయన చేసిన తప్పులు లేకపోతే తప్పులు జరగలేదు అంత సీరియస్గా అయితే పేర్ని నాని మీద లేదని ఒక రకంగా చెప్తున్నాడు. లేదు చాలా ఉన్నాయి, వీళ్ళు పూర్తిగా ఫోకస్ పెట్టలేదని మరికొంతమంది అంటారు. మరి ఇదే పంత పేర్ని నాని గారు 29 వరకు కొనసాగించి అప్పుడు ఏం చేయబోతున్నాడు? ఎంపీగా వెళ్తారా, ఎమ్మెల్యేగా వెళ్తారా? మరి కొడుకు పరిస్థితి ఏంటి? సో 29 వరకు ఏ రకంగా బందర్ని ఈయన నెట్టుకొస్తారు? ఇదే వ్యంగంతో వెళ్తే మరి రానున్న రోజుల్లో ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా బందర్ రాజకీయాల్లో మరింత హీట్ని రేపెత్తిస్తున్న అంశాలు.